లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి బీసీ అస్త్రాన్ని వేశాడు. కాంగ్రెస్ అక్కడ ఓసీల పార్టీ బీహార్, పఠాన్లు అట్లాంటి పెద్ద పెద్ద పట్వారీలు అట్లాంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేది. ఠాగూర్లు వాళ్ళకి అనుకూలంగా ఉండేది. వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళందరూ వాళ్ళే అనమాట ఇప్పుడు బీహార్లో. అది సుదీర్ఘకాలం పాటు వాళ్ళ అణచివేతను అనుభవించి చిరాకు పడ్డటువంటి బీసీల తరపున లేదా వెనుకబడిన వర్గాల తరపున ముందుకు వచ్చినటువంటి వాడు లాలూ ప్రసాద్ యాదవ్. బీసీ పార్టీ అది, యాదవ్ కదా, లాలూ ప్రసాద్ యాదవ్ గారు బీసీల పార్టీ. అక్కడ బీసీలు కడుపులో పెట్టుకున్నారు, ఎందుకంటే అక్కడ బీసీలు అత్యధికం ఉన్నారు కాబట్టి. అప్పుడు అలాగా ఆ బీసీలతో లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ ఒకటే, ఈ నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్. వీళ్ళంతా సోషలిస్టులు, వీళ్ళందరూ జార్జ్ ఫెర్నాండెజ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ వీళ్ళందరూ కూడా సోషలిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ అనమాట. కమ్యూనిస్టులు కాదు, సోషలిస్టులు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏమో చైనా రష్యాలది, ఇండియాలో సోషలిజం కావాలని కోరుకుంటారు, సమానత్వం, కుల సమానత్వం కావాలని కోరుకునేవాడు. దాన్ని యాక్సెప్ట్ చేశారు అక్కడ ఉన్న పబ్లిక్. అందుకని సీఎం అయ్యాడు. అయితే క్రమంగా కొన్నేళ్ళు పోయేటప్పటికి కరప్షన్ అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, కుటుంబ పాలన అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అసహించుకోవడం ప్రారంభించారు. అలాగని కాంగ్రెస్ని ప్రేమించలేకపోయారు వాళ్ళు. ఆ జనంకు ఉన్నటువంటి ఆ టెండెన్సీని గ్రహించారు వీళ్ళు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు లాలూ ప్రసాద్ యాదవ్ని ద్వేషిస్తున్నారు, అలాగని ఓసీ